కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పూజ్యనీయుడా, స్తుతి స్తోత్రములు పొందదగిన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మా జీవితాలలో చాలిన దేవుడవుగా, చాలినంత ప్రభుడవుగా, మీరు ఉద్దేశించిన ప్రతి కార్యమును మా జీవితాలలో జరిగిస్తూ, కృంగిన మమ్మల్ని లేవనెత్తుతూ, తండ్రి నడిపించుటకు నీ పరిశుద్ధాత్మను మాకు దయచేసి అన్ని విషయాలలో నీకు లోబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నైనా ఇదిగో యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధికి చేరవచ్చిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడుటకు సహాయం చేసి నన్ను నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మహిమ పొందండి ప్రభువా, ఘనత పొందండి స్వామి. నైనా నీ యొక్క ఆత్మ తండ్రి మాకు సహాయము చేయనట్టుగా మీ ఆత్మతో వ్రాయించిన నీ గ్రంథంలోని ప్రతి మాటను తండ్రి తెలియపరచండి. మాకందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేసి మీరు మహిమ పొందమని, ఘనత పొందమని యేసు క్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొక సంవత్సరం, మరొక క్రిస్మస్ యొక్క వాతావరణంలో క్రిస్మస్ యొక్క పండుగను, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనము సిద్ధపడుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టిన వృత్తాంతాన్ని మనం మరొకసారి ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఆశ్చర్యము, అద్భుతము. ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి యేసుక్రీస్తు పుట్టినప్పుడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి, ఆయన జన్మమును గురించి లూకా సువార్తలో ఎక్కువగా రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం అంతా యేసుక్రీస్తుని గురించి లూకా గారు చక్కగా వివరిస్తూ రాశారు. మత్తయి సువార్తలో కూడా రాయబడింది. ఈ 2 సువార్తలు యేసుక్రీస్తుని గురించి, యొక్క పుట్టుకను గురించి చక్కగా రాశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్తలో మనం చూస్తే 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు రాత్రి సమయంలో చీకటిగా ఉన్నప్పుడు గొల్లల యొద్దకు దేవదూత ద్వారా పంపబడి వారికి మాత్రమే ప్రకటించింది. ఎందుకు గొర్రెల కాపరులకు ప్రకటించబడింది? మొదటిగా కారణం ఏంటి మనం తెలుసుకుందాం. గొల్లలకు ప్రకటించడానికి కారణం ఏంటి అని మనము చూస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని రాయబడింది. గొల్లలకు ప్రకటించబడింది యేసుక్రీస్తు యొక్క పుట్టుక. మొదటిగా గొల్లలకు ప్రకటించబడింది. యూదులకు ఆ విషయము తెలియపరచబడలేదు. యూదులు, ఇశ్రాయేలీయులు కొన్ని వందల సంవత్సరాల నుండి మెస్సయ్య కొరకు, క్రీస్తు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని వందల ఏళ్ల నుండి వారి పూర్వీకులు చూడకనే చనిపోయారు.
కొన్ని తరాల వారు వాళ్ళ పూర్వీకులు చనిపోయారు. యేసుక్రీస్తు యొక్క రాకడ, మొదటి రాకడ, ఆయన పుట్టుకను, ఆ మెస్సయ్యను చూడకనే వాళ్ళు చనిపోయారు. దరిదాపు చాలా మంది ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తుని గురించి. కన్యక గర్భవతి అవుతుందని, ఆయన పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో జన్మిస్తాడని, ఆయన దావీదు సింహాసనము, దావీదు రాజ్యము స్థిరపరిచి యుగ యుగములు ఏలుతాడని, మీ బంధకాల నుండి, మీ శత్రువుల నుండి ఆయన విడిపిస్తాడని, ఆయన రక్షకుడు అని యెషయా ప్రకటించినాడు, యెషయా ప్రవక్త ప్రకటించినాడు, ఇర్మియా ప్రకటించినాడు, హోషేయ ప్రకటించినాడు. చాలా మంది ప్రవక్తలు ప్రకటించారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రవక్తలు ఎదురు చూశారు. ఎన్నో తరాల నుండి ఎదురు చూశారు. చాలా మంది చనిపోయారు, నిద్రించారు. వాళ్ళు బోధిస్తూ ఉన్నారు, ఆ రక్షణ గురించి తెలియపరుస్తూ ఉన్నారు. అనేక మంది నిరీక్షణ కలిగి ఉన్నారు. కానీ వారికి దక్కని యొక్క యేసుక్రీస్తు యొక్క పుట్టుక రాక వాళ్ళు ఎరుగకనే గొల్లలకు ప్రకటించబడింది. ఎదురు చూస్తున్న వారికి ఆ భాగ్యము దొరకలేదు. కారణం ఏంటి? నిరీక్షణ కలిగి ఉన్న యూదులు వాళ్ళు ఆయన పుట్టుకను గుర్తించలేకపోయారు. కారణం ఏంటంటే యూదులు, ఇశ్రాయేలీయులు నిద్రిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడి ఉంది, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అని రాయబడి ఉంది. ఎవరి మధ్యలోకైతే, ఎవరి జనాంగం కొరకైతే, ఎవరు వంశములో, గోత్రములో ఆయన వస్తున్నాడని ప్రవచించిన ప్రవక్తలు ఎదురు చూసిన ఇశ్రాయేలీయులందరూ, యూదులు అందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన విధంగానే ఆయన పుట్టాడు. కన్యక మరియ గర్భమందు ఆయన జన్మించాడని చెప్పని రీతిగా ఆయన వచ్చాడు ఈ లోకానికి. కానీ నిద్రిస్తున్నారు అందరూ. ఆయన జన్మించిన, ఆయన పుట్టిన ఆ పుట్టుకను ప్రకటించడానికి, ఆయన పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహము అని రాయబడి ఉంది. పరలోక సైన్య సమూహము దిగి వచ్చింది. హల్లెలూయా. పరలోక సైన్య సమూహము దిగి వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చాడు అని. ఎందుకంటే పరలోక సైన్య సమూహము ప్రభుని ఆకాశ మహాకాశముల యందు ఆ దేవుని చూడలేని ఆ మహోన్నతమైన మహిమ, ఆ గొప్ప పరిశుద్ధత, ఆ గొప్ప వెలుగును ఆత్మలే శరీరం లేని ఆత్మలే చూడలేని మహోన్నతమైన మహిమ, ఆ మహిమ, ఆ గొప్ప పరిశుద్ధత, ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆ దేవుడు భూమిపైన ఒక బాలుడుగా ఒక శరీరము ధరించుకొని వచ్చుట దూతలకు ఆశ్చర్యం కలిగింది. దూతలకు ఆశ్చర్యం కలిగింది. అవి చూచుటకు భూమిపైకి దిగి వచ్చాయి. చూచినప్పుడు ఆశ్చర్యం. ఆ ఆత్మలే చూడలేని మహోన్నతమైన స్థలం అది. రెండు రెక్కలతో ఎగురుచు, రెండు రెక్కలు కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలు కళ్ళు మూసుకొని దేవుడు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న ఆ దూతలు బాలుడైన యేసుక్రీస్తుని చూచి పులకించిపోతున్నాయి. ఆశ్చర్యం. సర్వ మానవాళికి, మనుషులకు ఇంత ధన్యత, ఇంత భాగ్యమా? దేవుడు దిగి వచ్చి మానవుడుగా పుట్టుటలో, ఆయన ఇంత గొప్ప కార్యము చేయుటలో ఆశ్చర్యచితులైన ఆత్మలు యేసుక్రీస్తుని చెప్పడానికి ఆయన పుట్టాడు. మీరు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఎవరినైతే మీరు పూజించడానికి సిద్ధపడ్డారో,
ఏ రక్షణ కొరకైతే మీరు ఆ లేఖనాలు పరిశోధిస్తున్నారో, ప్రకటిస్తున్నారో, ఆలోచిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, కొన్ని తరతరాలు మీరు ఆయన రాకడ కొరకు, ఆయన పుట్టుక కొరకు మీరు వేచి చూస్తున్నారో, ఆయన పుట్టాడని ఆ దేవదూతలు సైన్య సమూహము దిగి వచ్చి ప్రతి ఇంటికి వెళుతున్నా చెప్పాలని, ప్రతి ఇంటిలో ఆ ఒక ఇంట్లో గురకలు పెడుతున్నారు, నిద్రపోతున్నారు. అన్ని ఇళ్లలో నిద్రపోతున్నారు. కడుపు నిండిన వారు తేనె పట్టనైనను తొక్కిపోవునన్నట్టుగా కడుపు నిండిన వారుగా నిద్రపోతున్నారు. పనులకెళ్ళి లోక సంబంధమైన ఆలోచనల చేత అలసిపోయిన వారుగా నిద్రపోతున్నారు. అలసిపోయారో, వాళ్ళ తిండి వలన నిద్రపోతున్నారో, ఈ లోక సంబంధంగా త్రాగి మత్తులైపోయారో, వారు ఏమాత్రము కూడా ఆలోచన లేని వారు నిద్రపోతున్నారు. ఈ దేవదూతలు ప్రతి ఇంటికి వచ్చి తిరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ఆయన గురించి చెప్పాలి, ఆ ఇశ్రాయేలుకు చెప్పాలి, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులకు చెప్పాలి, ఆ ప్రజలందరికీ చెప్పాలని ఆ యెరూషలేం ప్రాంతం అంతా, ఆ బెత్లెహేం ప్రాంతం అంతా, ఆ యెరూషలేం ప్రాంతం అంతా కలలు తిరుగుతూ ఉంటే ఒక్కరూ కనిపించలేదు. అంతటా నిద్రపోతా ఉన్నారు. నిద్రపోతున్న ఆ జనులను చూసి అవి తిరుగుతూ ఉండగా ఎక్కడో పొలములో గొర్రెలు కాచుకుంటున్న వారు మేలుకొని ఉన్నారు. హల్లెలూయా. గొర్రెలు కాచుకుంటున్న వారు మేలుకుంటున్నారు. వాక్యంలో రాయబడింది అక్కడ. ఎందుకు మేలుకున్నారు వాళ్ళు అంటే తమ మందను కాచుకుంటున్నారు. ఎందుకు తమ మందను కాచుకుంటున్నారంటే అవి వారు మేపుతూ ఉన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళ యజమానునికి వాళ్ళు లెక్క అప్పచెప్పుకోవాలి. లేకపోతే ఆ మందను వాళ్ళు మేపుకుంటున్నారు. ఏ ఒక్కటి వాళ్ళు పోగొట్టుకొనుకుంటున్నట్లుగా వాళ్ళు రాత్రిపూట కాచుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడి నుండి ఏ తోడేలు వస్తుందో, ఎక్కడి నుండి ఏ నక్క వస్తుందో, ఎక్కడి నుండి పాము కాటు ద్వారా అవి ఒకవేళ చనిపోతాయేమో, ఎక్కడి నుండి దొంగ వస్తాడో అని రాత్రి వేళ వారు ఆ మందను కాచుకుంటూ ఉన్నారు. చూశారా? ఆ మందను కనిపెట్టుకుంటూ ఉన్నారు. కొంచెంసేపు ఆ పండుకొని నిద్రపోండి అని ఒక ఇద్దరు మేలుకున్నారు. వాళ్ళు కొంచెంసేపు ఆ నిద్రపోయిన తర్వాత వాళ్ళని లేపి మేము రోజు మేలుకుంటాం, మీరు నిద్రపోండి అని చెప్పి వాళ్ళు ఆ విధంగా షిఫ్ట్ అవుతున్నారేమో, లేకుంటే అందరూ మేలుకున్నారేమో. ఆ చలిలో, ఆ చీకటిలో, వెలుతురు లేని ఆ స్థలమందు ఆ మంద చుట్టూ వాళ్ళు కాపలాగా ఉంటూ మందను కాచుకుంటున్న వారి దగ్గరకు వచ్చి ఒక గొప్ప వెలుగు, వాళ్ళు చూడని వెలుగు, ప్రకాశమానమైన వెలుగు వాళ్ళు చూశారు. ఆశ్చర్యం చెందారు, భయపడ్డారు, వణికారు, గజగజ వణికారు. వాళ్ళ జీవితంలో పగలు కూడా వాళ్ళు సూర్యుని యొక్క వెలుగులో కూడా అటువంటి వెలుగును చూసి ఉండలేదేమో. అటువంటి గొప్ప వెలుగును వాళ్ళు చూడగలిగారు. ఆ దేవతతో వచ్చి చెబుతూ ఉంది, భయపడకండి మీరు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం ఇది, మహా అద్భుతం ఇది, మహా ఆశ్చర్యం ఇది. మీరు ఎన్నో రోజుల నుంచి ఇశ్రాయేలీయులు, యూదులు నిరీక్షించిన నిరీక్షణకు ప్రతిఫలం ఇది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు అని ఆ గొల్లలకు, మేలుకున్న గొల్లలకు చెప్పినప్పుడు వారు విన్నారు. గొప్ప భాగ్యము, ఇశ్రాయేలీయులకు దొరకని గొప్ప భాగ్యము గొల్లలు దొరికింది. రాత్రి మేలుకొని మందను కాచుకుంటున్న పొలములో ఉన్న గొర్రెల కాపరులకు ఆ భాగ్యం దొరికింది. అందులో ఏ మర్మం లేదు. వాళ్ళు మేలుకున్న కారణాన్ని బట్టి ఆ గొప్ప భాగ్యం వాళ్ళు దొరికింది. నిద్రావస్థలో ఉన్న, నిద్రమత్తులో ఉన్న, నిద్రపోతున్న యెరూషలేం ప్రజలకు ఆ భాగ్యం దొరకలేదు. మేలుకున్న ఆ భాగ్యం వారికి దొరికింది. ఎంత భాగ్యం అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను వాళ్ళకి ఎంత భాగ్యం అంటే, మనము ఆ లూకా సువార్త 2వ అధ్యాయము తెరిచిన ఆ పుస్తకం నుండి మనం మూయొద్దు, మీరు చూసుకోండి. అక్కడ రాయబడి ఉంది 9వ వచనములో ప్రభు మహిమను వాళ్ళు చూశారు. వాళ్ళకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, గొల్లలకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే ప్రభు మహిమను, వెలుగును వాళ్ళు చూశారు.
9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. గొప్ప వెలుగును వాళ్ళు చూశారు. ఎప్పుడు చూడని వెలుగు అది. ఎప్పుడు చూడని వెలుగు. అది ఒక గొప్ప మహిమ వాళ్ళు చూడగలిగారు. దేవదూతలను వాళ్ళు చూడగలిగారు. దేవదూతల సైన్య సమూహాన్ని మనము 13వ వచనంలో చూస్తే దేవదూతల సైన్య సమూహాన్ని చూడగలిగారు వాళ్ళు. 10వ వచనం, 11వ వచనంలో మనం చూస్తే యేసు జననమును గురించి, యేసు పుట్టుకను గురించి మొదటిసారిగా వినగలిగారు వాళ్ళు. చూశారా ఎంత గొప్ప భాగ్యం. తర్వాత మనము 15వ వచనంలో చూస్తే వారు బెత్లెహేముకు వెళ్ళారు. వారు బెత్లెహేముకు వెళ్ళగలిగారు. యేసేపును, మరియమ్మును, యేసుక్రీస్తు బాలుడుగా ఉన్న యేసుక్రీస్తును వాళ్ళు చూడగలిగారు. 17వ వచనంలో మనం చూస్తే ఆ బాలుడైన యేసుక్రీస్తుని గురించి మొట్టమొదటిసారిగా ప్రకటించువారుగా అయ్యారు వాళ్ళు. గొల్లకి ఎంత భాగ్యము. ప్రకటించువారుగా అయ్యారు. మనం 18వ వచనం చూస్తే విన్నవారందరికీ ఆశ్చర్యం కలిగించేవారుగా అయినారు. చూసినారా యేసుక్రీస్తు యొక్క కృప వారికి దొరికింది. మరొకసారి చెప్తాను నేను, వాళ్ళకు కలిగిన భాగ్యం ఏంటంటే ఇశ్రాయేలు పోగొట్టుకున్నది ఏంటంటే ఆయన మహిమను, ఆయన వెలుగును చూడలేకపోయారు. గొల్లలు పొందారు. రెండవది వచ్చేసి యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి మొదటిగా వినగలిగినారు. నాలుగవది వచ్చేసి పరలోక సైన్య సమూహాన్ని ఆ దేవదూతల్లో చూడగలిగారు. ఐదవది వచ్చేసి బెత్లెహేముకి వెళ్ళి యేసేపును, మరియను, యేసుక్రీస్తును చూడగలిగారు. ఆరవది వచ్చేసి ఆ శిశువుని ప్రకటించడానికి మొట్టమొదటి సువార్తను ప్రకటించువారుగా అయ్యారు. ఏడవది వచ్చేసి విన్నవారందరికీ ఆశ్చర్యం కలిగించే వారిగా వీళ్ళు మొదటి వారుగా అయ్యారు. ఎంత గొప్ప భాగ్యము. ఇది ఇశ్రాయేలు పొందవలసింది. వాళ్ళు పొందలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు మెలకువ లేని జీవితం. వారు మెలకువ లేని జీవితం. మెలకువగా ఉన్న ఆ గొల్లలకు ఆ గొప్ప భాగ్యము దొరికినట్లుగా మనం చూస్తాం. ఇది యేసుక్రీస్తు యొక్క మొదటి యొక్క పుట్టుకలో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి రాకడలో జరిగిన గొప్ప భాగ్యం ఇది. ఆ గొల్లలకు దక్కినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, బైబిల్ చెప్తుంది ఆయన రెండవసారి రాబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ పర్యాయం రాబోతున్నాడని వాక్యం చెప్తుంది. వాళ్ళు అలసిపోయిన వారై, నిరీక్షణ కోల్పోయిన వారై, నమ్మకం కోల్పోయిన వారై, మా తరతరాలు యుగాలు ఈ విధంగా చెప్తూనే ఉన్నారని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం చేసి, వాళ్ళు నిరీక్షణ లేని వారుగా, వారు మత్తులై, తిండి వలన, మత్తు వలన, ఐకిక విచారం వలన వాళ్ళు పోగొట్టుకున్న దేవుని యొక్క దర్శనం ఈరోజు సంఘానికి సంభవిస్తూ ఉంది. ఈరోజు సంఘాలకు సంభవిస్తూ ఉంది. ఈరోజు సంఘాలు కూడా ప్రకటించబడుతుంది. ఇదిగో అలంకరించండి, సంఘాన్ని అలంకరించండి, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, రెండో పర్యాయం పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు, సిద్ధపడండి అని ఈరోజు సంఘాలకు కూడా ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు రాబోతున్నాడు భూమికి తీర్పు తీర్చడానికి. యేసుక్రీస్తు రాబోతున్నాడు తన యొక్క పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకెళ్లడానికి. యేసుక్రీస్తు రాబోతున్నాడు ఆయన రక్షణ పొందిన తన పిల్లలను పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి. యేసుక్రీస్తు రాబోతున్నాడు తన పిల్లలకు తను నమ్మిన వారికి బహుమానం ఇవ్వడానికి. యేసుక్రీస్తు రాబోతున్నాడు తను నమ్మిన వారిని సమాధానంలో నడిపించడానికి అని ప్రకటిస్తున్నారు. అనేక మంది ప్రవక్తలు, అనేక మంది దైవజనులు, అనేక మంది ప్రకటిస్తున్నారు. నిరీక్షణ కోల్పోతున్నారు. ఇంటున్నాంలే అన్నట్టు అంటున్నారు అంతే. ఒక్కరిలో కూడా చలనం లేదు, ఒక్కరిలో హుషారు లేరు. వాక్యం శ్రద్ధగా ఇని చెవులు బండవారిపోయినాయి, హృదయము బండవారిపోయింది, ఆసక్తి లేదు. వచ్చిమమ్మ పోతిమమ్మ, ఆత్మతో ఆరాధించేవారు లేరు,
ఆత్మలో ప్రార్థించేవారు, ఆత్మలో నిరీక్షించేవారు, హృదయంలో మెలకువ లేని వారు ఈరోజు సంఘం కూడా ఆ రోజు ఇశ్రాయేల్ పోగొట్టుకున్నట్లుగా ఈరోజు సంఘాలు కూడా పోగొట్టుకుంటున్నాయి. ఆయన వస్తూ ఉన్నాడు, ప్రకటన జరుగుతూ ఉంది, బయలుగ్రంథం అంతా చెబుతూ ఉంది, ఎన్నో ఆధారాలు చూపించాడు ఆయన. ఆయన దొంగ కాదు కానీ దొంగ వల్లే వస్తాడు అని, ఆయన ఏ జామునో వచ్చునో అని, మత్తు వలన తిండి వలన మీరు మత్తులై ఉండకడి అని, మెలుగు కలిగి ఉండండి అని. ఈ విషయాన్ని అనేక మంది ప్రవక్తలు, అనేక మంది సేవకులు బయలుగంధము సెలవిచ్చినట్లుగా ప్రకటన జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్తలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెబుతూ పరలోక రాజ్యము ఆ 10 మంది కన్యకలను పోలింది అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉంది. ఈ 10 మంది కన్యకులు పెళ్లి కుమారు రాబోతున్నాడని సిద్ధపడ్డారు. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. 10 మంది సిద్ధపడ్డారు, కానీ 5 మంది కునికారట, నిద్రపోయారట. వాళ్ళు దివిటీలు తీసుకొని వచ్చారు. చీకట్లో వస్తున్నాడు ఆయన పెళ్లి కుమారుడు బాజా బాజించులతో చెప్పి మేమందరం ఆయన ఎదుర్కోవాలని 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. యేసుక్రీస్తు చెప్తున్న ఉపమానము ఇది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన చెప్తున్న ఉపమానం ఇది. ఆయన ఎదుర్కొనుటకు రండి అని ఆ ప్రకటన జరిగింది. ఆయన ఎదుర్కొనండి అని ఆ ప్రకటన జరిగినప్పుడు 10 మంది వచ్చారు. పెళ్లి కుమారుడు ఈ మార్గం గుండా వస్తారని వాళ్ళు మేలుకున్నారు. అయితే కునికే 5 మంది బుద్ధి లేని వారు దివిటీలో ఆపు చేసి ఆర్పుకొని పండుకొని నిద్రపోయారు. 5 మంది మాత్రం మెలకువగా ఉన్నారు. ఆ సిద్ధంలో ఆ నూనె పోస్తూ ఆరిపోకుండా చూసుకుంటూ ఉన్నారు. ఆ మెరువని లేకుంటే ఆ బాజా బాధించడం ఆ పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. వచ్చినప్పుడు మెలకుతో ఉన్నవారు ఆయనతో కలిసి వెళ్ళారు. అక్కడ రాయబడి ఉంది, ఆయనతో కలిసి వెళ్ళారు. కొత్తవారు ఆ మెలకు వచ్చి చూస్తే వెళుతూ ఉన్నాడు ఆయన. అప్పటికప్పటికి వారు ఆ సిద్ధలు ఆ దివిటీలు సిద్ధపరచుకుంటూ ఉంటే నూనె లేదు. కొందామని పోతే ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు, అయ్యా నూనె ఇవ్వండి, అయ్యా మేము డ్యూటీలు వెలిగించుకోవాలంటే మీరు అంగర్లకి వెళ్ళండి. అంగర్లకి వెళ్ళి తెచ్చుకునే లోపు ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిన తర్వాత ఆ పెళ్లిశాలలో ఆయన ప్రవేశించిన తర్వాత ద్వారం వేయబడింది. అయ్యో, ఆ పెళ్లిశాలకు వెళ్ళే వద్ది ఆ ద్వారం మూయబడింది. వీళ్ళు వెళ్ళి అంటున్నారు, అయ్యా తలుపు తీయండి అని. వాళ్ళు కొనడానికి వెళ్ళారు, కొన్నారు, నూనె తెచ్చుకున్నారు, వెలిగించుకున్నారు. వెళ్ళే కొద్దీ ద్వారం మూయబడింది. అందుకని యేసుక్రీస్తు కూడా ఒక మంచి మాట అన్నాడు. ఆ కాలము నోవహు కాలం వలె ఉంటుంది. ఆ రోజు కూడా ప్రకటన జరిగింది. సిద్ధపడిన వారు నోవహు కుటుంబం లోనికి వచ్చినప్పుడు ద్వారం మూయబడినట్లుగా ఆ ఓడ నావ ఆ ద్వారం మూయబడినట్లుగా ఆ రోజు మూయబడుతుంది. కాబట్టి అయ్యా తలుపు తీయండి, అయ్యా తలుపు తీయండి అంటా ఉంటే అక్కడ నుండి ఒక శబ్దం వస్తుంది, మీరెవరో నేను ఎరుగను అని. మీరెవరో నేను ఎరుగను. చూసినారా, 10 మంది కన్యకులు 10 సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ సాదృశ్యంలో మన సంఘం కూడా ఉంటుంది. 10 మంది కన్యకులు 10 సంఘాలకు సాదృశ్యం. 10 సంఘాలు ప్రకటనలు జరుగుతున్నాయి, ఆడంబరాలు జరుగుతున్నాయి, పండుగలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు యొక్క పుట్టుక పండుగలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండుగలు చేసుకుంటున్నాం, ఆడంబరాలు చేసుకుంటున్నాం, విందులు వినోదాలు చేసుకుంటున్నాం, కొత్త బట్టలు కట్టుకుంటున్నాం, ఏమేమో చేస్తున్నాం, భజనలు తిరుగుతున్నాం. కానీ ప్రియులారా, 5 సంఘాలలో 5 సంఘాలు బుద్ధి లేనివిగా ఆచారబద్ధంగా జీవిస్తూ ఆ ప్రార్థన జీవితం, వాక్యము, స్తుతి ఆరాధన, దేవుని కృతజ్ఞత, నిరీక్షణ, నమ్మకము, విశ్వాసము కోల్పోయిన 5 సంఘాలు
విడిచిపెట్టబడ్డాయి. 5 సంఘాలు, సిద్ధపడిన సంఘాలు ఆయనతో కూడా వెళ్ళాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ 5వ అధ్యాయం మత్తయి సువార్త చివరన ఒక మాట అన్నాడు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయం 13వ వచనం అన్నాడు. ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు. ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు గనుక మెలుగుగా ఉండండి. ఆయన వచ్చే ఆ గడియైనను ఆ దినమైనను మీకు తెలియదు. మొదటి రాకల్లో ఎట్లా వచ్చాడో, వచ్చినప్పుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్న ఇశ్రాయేలు ఆయన యొక్క పుట్టుకను కోల్పోయారు, ఆయన మహిమను కోల్పోయారు, ఆయన స్వరూపాన్ని కోల్పోయారు. చివరికి వారు నమ్మని వారై, చివరికి లేఖనాలు పరిశోధించక, లేఖనాల్లో ఉన్న ఆయన్ను గుర్తించలేక చివరికి ఆయన పూర్తిగా పోగొట్టుకున్నారు. పూర్తిగా సిలువ వేసి చంపేశారు. ఆయన పూర్తిగా దూరం అయిపోయినారు. ఈరోజు అదే స్థితిలో సంఘాలు ఉన్నాయి. ఈరోజు అదే స్థితిలో సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం అయితే ఆత్మ సంబంధమైన సంఘంగా ఉంటుందో, ఏ సంఘం అయితే మెలుగు అనే ప్రార్థన కలిగి ఉంటుందో, ఆ గడియలో యేసుక్రీస్తు వస్తున్న ఆ గడియ, ఎవరైతే ప్రార్థన అనే మెలకువగా, ఎవరైతే వాక్యంలో ఉన్న సారాంశాన్ని జాగ్రత్తగా వింటూ అబ్జర్వ్ చేస్తూ వింటూ ఆలకిస్తూ భయభక్తులు కలిగి ఆయన మాటల్లోని ఆ సత్యాన్ని గ్రహిస్తూ ఉంటారో, నమ్మకంగా ఉంటారో, వాళ్ళు శారీరకంగా నిద్రపోతున్నా వారి ఆత్మ మెలకువ కలిగి ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు శారీరకంగా వాళ్ళు అలసిపోయిన వారై పనులకు వెళ్ళి భూమి పైన అలసిపోయిన వారై వారి శరీరము నిద్రపోతూ ఉన్న వారి ఆత్మ మెలకువగా ఉంటుంది. తన యొక్క దేవుని యొక్క ఆయన రాకడ యొక్క స్వరమును అవి గ్రహించగలుగుతాయి, అవి వినగలుగుతాయి. నీ శరీరంలో ఉన్న అలసిపోయిన నువ్వు ఈ లోక సంబంధమైన నిద్ర నిద్రిస్తున్నప్పటికీ ఆత్మ మిమ్మల్ని తట్టి లేపుతుంది. మీ శరీరాన్ని జ్ఞాపం చేస్తుంది. ఆయన కడబూర శబ్దాన్ని జ్ఞాపం చేస్తుంది. ఆ పెళ్లి కుమారుడు యొక్క సిద్ధపాటును జ్ఞాపం చేస్తుంది. ఆయన వస్తున్నాడని జ్ఞాపం చేస్తుంది. అటువంటి ఆత్మను మనం ఆర్పుకోకుండా, అందుకనే తెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు, ఆత్మను ఆర్పకుడి. మనలో ఒక ఆత్మ ఉంది, దేవుడు ఇచ్చిన ఆత్మ ఉంది. అది వాక్యం వింటూ ప్రార్థిస్తూ మనం పొందాం. అది క్రైస్తవులంగా ప్రతి ఒక్కరూ ఆత్మ పొందాం. ఈ ఆత్మనే ఆ 5 మంది బుద్ధి లేని కన్యకలు ఆర్పుకున్నారు. శారీరకంగా వాళ్ళు జీవించుతున్నామని పేరుంది తప్ప నువ్వు మృతుడవే, నీలో ఆత్మ లేదు. నీలో ఆత్మ ఉంటే పెళ్లి కుమారుని యొక్క లేకపోతే యేసు యొక్క స్వరంను వింటావు, యేసు క్రీస్తు రాకడను గుర్తిస్తావు, యేసు క్రీస్తు కలిసి నిత్యరాజ్యంలోకి వెళతావు. ఆత్మను పోగొట్టుకుంటే నిత్య నరకానికి విడిచిపెట్టబడతావు. ఈ లోకంలో వేదనలకు గురి అవుతావు. నీ ఆత్మలో ప్రార్థన జీవితం లేదు, మెలుగులేని ప్రార్థన జీవితం లేదు. అందుకని ఆత్మను ఆర్పకుడి అన్నాడు. కాబట్టి మనందరికీ దేవుడు ఇచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ. మిమ్మల్ని నేను అనాథులుగా వదిలిపెట్టనని చెప్పి ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను మనం పొందాం. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాం. ఈ పరిశుద్ధాత్మను మనము మెలుగుతో దాన్ని ప్రార్థన జీవితం వాక్యంతో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు కలిగి మనము మెలుగు కలిగి మన ఆత్మను మెలుగు కలిగి మనం ఉంచుకోగలిగితే తప్పకుండా ఆత్మ మన శరీరాన్ని ఆ ఆత్మ మనల్ని తట్టి లేపి మనల్ని ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు 2వ రాకడను మనం నడిపిస్తుంది. ఆ విధంగా కాకుండా యేసుక్రీస్తు యొక్క పండుగని మత్తు వలన, తిండి వలన, ఈ లోక సంబంధమైన వాటినన్నిటినీ మనము అనుభవిస్తూ నిజమైన దేవుని యొక్క వాక్య సారాంశాన్ని మనం మర్చినట్లయితే ఆయన రాకడను మనం పోగొట్టుకుంటాం. మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా సమస్తాన్ని మనము పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆ 5 మంది బుద్ధి లేని కన్యకలు వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి జాగ్రత్త పడదాం. యేసుక్రీస్తు ప్రభువారు 2వ పర్యాయం రాబోతున్నాడు. మెలుగు కలిగి ఉందాం. అటువంటి గొప్ప భాగ్యము మనం పోగొట్టుకొనకుండా, ఇశ్రాయేలు పోగొట్టుకున్న యేసుక్రీస్తు మొదటి రాకడను పుట్టుకును గొల్లలు పొందినట్లుగా మనం కూడా 2వ రాకట్లో
మనము యేసుక్రీస్తు యొక్క రాకడను మనం పోగొట్టుకొనకుండా మెలుకు కలిగి, మెలుకు అనే ప్రార్థన, మెలుకు అనే ఆత్మీయ జీవితం, మెలుకు అనే భయాన్ని, మెలుకు అనే భక్తి జీవితాన్ని, మెలుకు అనే విశ్వాసాన్ని, మెలుకు అనే జాగ్రత్తను కలిగి ఉండి మనము జాగ్రత్త కలిగి ఆయన రాకట్లో మనము ఆయనతో కలిసి ఎత్తబడుటకు దేవుడు కృప చూపును గాక. అట్టి మెలుకువను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న మనందరికీ దయచేయును గాక. ప్రియులరా, అటువంటి ఆశను మనం కలిగి ఉందుము గాక. అటువంటి ఆశ, అటువంటి విశ్వాసం ప్రభు నిరంతరం నీకు నాకు మనందరికీ దయచేయును గాక. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక పర్యాయం ప్రభువా, ఇదిగో మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ఆత్మీయమైన మెలుకును మాకు దయచేయండి ప్రభువా. శారీరక సంబంధమైన తండ్రి కష్టముల చేత, భారముల చేత కృంగి నలిగి నైనా నిద్రావస్థలో ఉన్న మా శరీరము కాదు ప్రభు, ఇదిగోనైనా నిద్రలోనైనా మమ్మల్ని తండ్రి మెలకువలో నడిపించగలిగిన నీ ఆత్మను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. అవును ప్రభు, అట్టి ఆత్మను నీ బిడ్డలకు మీరు ఉచితముగా అనుగ్రహించారు తండ్రి. మిమ్మల్ని అనాథులుగా వదలను అని చెప్పి ఆత్మను మీరు పంపించి సిద్ధపరుస్తున్నారు నీ బిడ్డలను. నైనా మీరు వస్తున్నప్పుడు, నైనా మీ రాకడలో, మీ పుట్టుకలో ఇదిగోనైనా మేమందరం కలిగి మెలుకు కలిగి ఉండుటకు నీ ఆత్మ మమ్మల్ని మెలుకువలోకి నడిపించగలదు. అట్టి ఆత్మను మేము పోగొట్టుకొనక మెలుకుగా ప్రార్థనా జీవితం కలిగి మెలుకు కలిగి ఉండుటకు సహాయం చేయండి. గొప్ప భాగ్యమును తండ్రి నైనా ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నారు. ఆయన అటువంటి గొప్ప భాగ్యమును మెలుకు కలిగిన గొల్లలు పొందారు ప్రభు. నైనా అటువంటి గొప్ప భాగ్యము చేత వారు నైనా గొప్ప వెలుగును చూడగలిగారు. నైనా సైన్య సమూహమైన దూతలను చూడగలిగారు. నైనా మరియా యేసేపును చూడగలిగారు. నైనా బాలుడైన నిన్ను చూడగలిగారు తండ్రి, ప్రకటించగలిగారు. మొదటి సువార్థికులుగా అయ్యారు. నైనా ఇన్నవారందరికీ ఆశ్చర్యం కలిగించు వారుగా అయ్యారు. అటువంటి గొప్ప భాగ్యము నీ యొక్క క్రిస్మస్ ఆనందము, అదే గొప్ప సంతోషము. అటువంటి నైనా భాగ్యమును, సంతోషమును, ఆనందమును మరొక పర్యాయం మరొక సంవత్సరంలో మేము నైనా పొందబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ మెలుగు కలిగి ఉన్నట్టుకు సహాయం చేయమని, ఇక్కడున్న వారందరికీ అటువంటి మెలుగును, అటువంటి జాగ్రత్తను, అటువంటి భయభక్తిని దయచేసి మీరే మహిమ పొందమని తండ్రి, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఎక్కడే పొందమని నా ప్రభువును నీ ప్రియకుమారుడు యేసునందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.